రాలేదు. క్రీస్తు 177వ సంవత్సర కాలంలో ఉన్న మార్క్ ఆరలియన్ అనే రోమా అధిపతి క్రైస్తవుల్ని చాలా చిత్రహింసలు పెట్టేసేవాడు. ఆ సమయంలో ఎంతమంది దొరికి అంతమంది తీసుకెళ్ళిపోయేవాడు. ఒక రోజున 20 మంది గుంపును తీసుకెళ్ళిపోయాడు ఆ చక్రవర్తి రోమాధిపతి. ప్రపంచమంతా కూడా రోమా సామ్రాజ్యం పరిపాలిస్తుంది కాబట్టి మార్క్ ఆరలియన్ అనే చక్రవర్తి పట్టుకెళ్ళిపోయాడు. ఎంతమందిని? 20 మందిని పట్టుకెళ్ళిపోయి చిత్రహింసలు పెడుతుంటే అందులో ఒక పాప ఉన్నది, బ్లాండినా అనే అమ్మాయి. ఏం పేరు? బ్లాండినా. ఆ 20 మందిలో 19 మంది కూడా చనిపోయారు. ఎందుకంటే దెబ్బలు తట్టుకోలేక ఆ చిత్రహింసలకి వారందరూ చనిపోయారు. ఆ పెద్ద స్టేడియంలో, క్రికెట్ ఆడతారు కదా, అటువంటి స్టేడియంలో అక్కడ తీసుకెళ్ళిపోయి ఒక స్తంభాన్ని ఆ బ్లాండినా పాపని కట్టేసారన్నమాట. కట్టేసి ఆ 20 సింహాలని, ఆకలితున్నటువంటి ఆ సింహాలని విడిచిపెట్టాడు ఆ రోమా చక్రవర్తి. మార్క్ ఆరలియన్ అనే చక్రవర్తి. ఆ చక్రవర్తి అలా పెట్టడంతో బ్లాండినా అమ్మాయి 15-16 ఏళ్ళ వయసు. ఎంత? 15 లేదా 16. అలా పెట్టినప్పుడు ఆ అమ్మాయి నోటి నుంచి ఒకటే రాబట్టడం కోసం, ఆ పలకించడం కోసము ఆ పాపని చిత్రహింసలు పెట్టాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదు అని అనిపించాలి. రెండోదిగా బ్లాండినా అనే పాప ఒక యజమానురాలు ఇంట్లో పనిచేసింది. యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదు, నా యజమానురాలు మంచిది కాదని చెప్పించాలి. అక్కడ అందరూ చూస్తున్నారు. కొరడాలతో కొట్టారు, చిత్రహింసలు పెట్టారు, అనేక విధాలుగా అమ్మాయిని కొట్టారు. మిగతా వాళ్ళందరూ చనిపోయారు. అమ్మాయిని కొట్టినప్పటికి కూడా యేసయ్యా అని అంటుంది తప్ప యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదు అని ఆమె పలకట్లేదు. అక్కడ కూర్చొని అందరూ చూస్తున్నారు. ఈమెకి ఎక్కడ విశ్వాసం ఇంతది? ఇంత దెబ్బలు కొడుతున్నప్పటికీ, ఇంత రక్తం కారిపోతుంది. సింహాల్లో విడిచిపెట్టారు, సింహాలు ఏం చేయలేదు. దగ్గరికి వెళ్ళాయి కానీ పిల్లిలా కూర్చునిపోయి, అప్పుడు ఆ సింహాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మళ్ళీ వచ్చిన దారిని పంపించారు. అప్పుడు అక్కడ ఇనుప కుర్చీ ఏదైతుందో అక్కడ పగమంది మంట చేశారు. ఆ కాలుతున్నటువంటి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. అయినప్పటికీ యేసును తలుసుకొని ప్రేయర్ చేస్తున్న తప్పితే యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదని పలకలేదు. నొప్పి వచ్చినప్పుడల్లా యేసయ్యా యేసయ్యా అంటుంది కానీ ఆ దొప్పిలికి యేసయ్యా అంటుంది కానీ యేసు నిజమైన దేవుడు కాదు అని అనలేదు. ఆవిడ కొడుతున్నారు. ఆ కొట్టినప్పటికీ కూడా ఆవిడ యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచింది. అప్పుడు ఏం చేయాలో ఆ రోమా సైన్యాధిపతిగా మార్క్ ఆరలియన్ అనే వ్యక్తికి అర్థం కాక ఒక దున్నపోతుని విడిచిపెట్టాడు. పెద్ద కొమ్మలు ఉన్నటువంటి దున్నపోతుని ఆవిడ ఒక స్తంభంలో చేతులు వెనక్కి పెట్టి కూర్చొని కట్టేస్తే ఆవిడ అరుస్తుంది. ఆ బాధకి భరించలేక యేసయ్యా యేసయ్యని అరుస్తుంది కానీ ఆవిడ యేసు నిజమైన దేవుడు కాదని అనట్లేదు. ఆవిడ దున్నపోతుల్ని ఆ అరుపులకి ఏం చేయాలో తెలియక బుర్ర కిందకి పెట్టి ఆ కొమ్ములతో మీదకి విసిరేసరికి ఆ పైకి వెళ్ళి ఆ మండుతున్నటువంటి ఆ కుర్చీ ఏదైతే ఉందో ఆ హీటుగా వేడిగా ఉన్నటువంటి కుర్చీ మీద పడి యేసయ్య అని ప్రాణం విడిచిపెట్టింది. అక్కడ ఉన్నటువంటి ఆ స్టేడియం జనాలందరూ ఒక్కసారిగా నిశ్శబ్దం.